డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నీట్ ఎగ్జామినేషన్ 3వ తారీఖు మీద ప్రొవిజనల్కి కూడా ఇచ్చారమ్మ, తొందరగా ఇచ్చారు. అందరు కూడా చెక్ చేసుకున్నట్టున్నారు. మరి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మరి అందరు కూడా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ అందరు కూడా చెక్ చేసుకున్నారు. వీడియోలో జస్ట్ మనము ఈ వీడియోలో ఓన్లీ ఏపీకి సంబంధించిన 2 రీజియన్స్. ఏపీలో మనకేంది ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ ఉండి ఈ రీజియన్స్లో ఈ యొక్క లోకల్ కేటగిరీ ప్రకారం ఎన్ని మార్క్స్ వస్తే మరి ఏపీలో అదే ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది. ఎక్స్పెక్టెడ్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఏపీ రాష్ట్రంలో మొత్తం ఏపీలో 18 ప్రభుత్వ మెడికల్ కాలేజు, 18 ఏమో ప్రైవేట్ అమ్మ, 18 ప్రైవేటు, 18 గవర్నమెంట్, 2 మైనారిటీ, పద్మావతి మహిళా వైద్యకం. మొత్తం సీట్లు అయితే 6,510 సీట్లు ఉన్నాయని ఇక్కడ సమాచారం. దానిలో ఏంటంటే కన్వీనర్ కోటాలో 4,000 సీట్లు ఉన్నాయి. మిగతా ఈ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి కదా. 18 ప్రభుత్వం, 18 వైద్య కళాశాలలు. మ్యాట్రిక్స్ ప్రకారము 6,100 ఎంబీబీఎస్ సీట్లు ఉండి ప్రభుత్వ కళాశాలలో 275 ఏమో మనం ఆల్ ఇండియా కోటాకి తీసివేయాలి. మిగిలిన 446 రాష్ట్ర స్థాయి కన్వీనర్ కోటాలు ఉంటాయి. 1989 సీట్లు, 1989 సీట్లు బీసీ మరి కేటగిరీ బి కేటగిరీ సీట్లోకి వస్తాయి. ఇక బీడీఎస్లో మొత్తం కలిపి 1,540 సీట్లు. ఇక అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో వీటిలో 21, రాష్ట్ర కన్వీనర్ కోటాలో 818, యాజమాన్య కోటాలో 700 మరి పోతాయి. మరి ఇక మొత్తం చూసినప్పుడు మనము కన్వీనర్ కోటాలో 4,000 సీట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. మరి ఏపీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ, మరి అదేవిధంగా ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఫేజ్ 3 వరకు అయిందమ్మా. ఫేజ్ 3 వరకు లాస్ట్ ఇయర్ ఏ కేటగిరీ వరకు ఎంతవరకు కట్ ఆఫ్ అయింది, ఓసీ పిల్లలకు కానీ ఎస్సీ ఎస్టీ మరి పిల్లలకి ఏ విధమైన కట్ ఆఫ్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది స్టూడెంట్స్ చూసినట్టయితే మరి నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అందరు మార్క్స్ చూసుకున్నారు కదా, ఒక నోట్ డౌన్ చేసుకోండి, ఇబ్బంది లేదు. మరి ఇక్కడ చూసినట్టయితే ఆంధ్ర యూనివర్సిటీ ఓసీ పిల్లలకి లాస్ట్ ఇయర్ 487 వరకు వచ్చేసింది. అమ్మాయిలకి ఇంకా తగ్గింది 410. ఇప్పుడు లాస్ట్ దీని మీద ఏంటంటే కట్ ఆఫ్లు కూడా పెరుగుతున్నాయి చూడండి. మరి భారీగా పెరిగే కట్ ఆఫ్ 535, 550 కట్ ఆఫ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి SC1 348, 380 దాకా పెరుగుతున్నాయి, 40 మార్కుల దాకా పెరుగుతున్నాయి, 390. ఇక అంటే ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇదే రేంజ్లో ఉంటాయి. బాయ్స్ గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఈ రేంజ్లోనే ఉంటారు. మరి SC2 వచ్చేసి 408 నుంచి 395 నుంచి 410 వరకు అయితే వీళ్ళకి కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి అంత కాంపిటీషన్ లేదు కాబట్టి మరి ఇక్కడ 410 రావచ్చు. SC3 వచ్చి 425 అమ్మ. ఇక్కడ 425 నుంచి స్టూడెంట్స్ 445, 460 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఎస్టీ పిల్లలకైతే ఇంకా 380 నుంచి మీకు 400, 415. బీసీఏ 460 నుంచి 485 దాకా మీకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ 400 బీసీబీ 448, 490 ఆ రేంజ్లో మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంబీబీఎస్ సీటు. బీసీసీ 464, 490, 505కి ఇది పాకింది ఈసారి. బీసీడీ 483 నుంచి 520 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. బీసీఈ 408, 445, 460 ఆ మధ్యలో మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ SC2 కూడా ఇది కూడా పెరిగిద్దాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది 410 నుంచి 420 దాకా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇది ఏయూ రీజన్కి సంబంధించి. అదేవిధంగా SVU రీజన్కి సంబంధించి ఓసీ పిల్లలు 470 నుంచి 525, 445. SC1 306 నుంచి 370, 385కి. అంటే వీళ్ళల్లో కాంపిటీషన్ తక్కువ. చాలామంది ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఈ కేటగిరీ వాళ్ళు ఉంటారు కానీ చాలా తక్కువ. SC2 405 నుంచి 390, దీనిలో కూడా పెరుగుతుంది, 410, 420 దాకా వస్తుంది. తర్వాత అదేవిధంగా SC3కే కాంపిటీషను ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా 414 నుంచి 440, 455. ఎస్టీ 376 నుంచి 400కి అయితే 400, 410 ఈ మార్క్స్ వస్తే మీకు ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. బీసీఏ 414 నుంచి 480, 495. బీసీబీ అంటే కేటగిరీ వైజు ఈ కట్ ఆఫ్లు మారుతున్నాయి. ఒక కేటగిరీలో 20 మార్కులు ఉండొచ్చు, ఒక కేటగిరీలో 40 మార్కులు, ఒక కేటగిరీలో 50 మార్కులు, ఇట్లా లాస్ట్ ఇయర్ మీద డిఫరెంట్గా కట్ ఆఫ్స్ అయితే ఉంటున్నాయి. తర్వాత బీసీబీ
446 నుంచి 480, 495 మధ్య, బీసీసీ 430 నుంచి 440, 55, బీసీడీ 444, 485, 500 మధ్య, బీసీఈ 446, 480 మధ్య, 80, 95 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి ఏపీ ఎంబీబీఎస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏయూ రీజియన్, అదేవిధంగా ఎస్యూ రీజియన్. మరి త్వరలో మరి తెలంగాణ కూడా ఆల్రెడీ చేసాం. మరి ఆల్రెడీ ఇవి కూడా కొంత ఎక్స్పెక్టెడ్ చేయలేదు, కానీ మరి ఆల్రెడీ ఎంత ఉందో లాస్ట్ ఇయర్ చేయటం జరిగింది. మరి మన ఛానల్ అయితే ఇలాంటి మరి ఎంబీబీఎస్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్స్, అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, నీట్ స్టూడెంట్స్ ఎస్పెషల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మనం త్వరలో మరి 14వ తారీఖున అయితే రిజల్ట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్స్ ఏమి లేదు, అందరికి కూడా మార్క్స్ కౌంట్ చేసుకున్నారు, ఇబ్బంది ఏమి లేదు. మార్క్స్ ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ యాజ్ ద కౌంటెడ్ దేర్ మార్క్స్ అనమాట. ఇంకా రిజల్ట్స్ అనేవి మనకి లోకల్ ర్యాంకు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ ఎప్పుడు ఉంటుంది, లోకల్ ర్యాంక్ ఎట్లా, స్టేట్ ర్యాంక్, లోకల్ ర్యాంక్ అంటే తెలంగాణ ర్యాంక్ ఎంత, ఏపీ ర్యాంక్ ఎంత, ఇది మాత్రం చూసుకుంటాం. మనం ఇవన్నీ ఇచ్చేటప్పుడు మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారమే ఇవ్వటం జరుగుతుంది. 3 లక్షలు, 2 లక్షలు, 1,00,000 ఈ విధంగా సీట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. కొంతమంది మరి ఎంసెట్ కూడా రాసుకోండి. బైపీసీతోనే మనం ఎంబీబీఎస్తోనే మన లైఫ్ ఆగిపోదు. నా సజెషన్ ఒకటే, ఎందుకంటే ఎంబీబీఎస్ రాకపోతే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. మనము రాని దాని గురించి మనం పాకులాడటం వేస్ట్ నా దృష్టిలో. మనకి చాలా తక్కువ సీట్లు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. మరి 1:20 ఇంకా రాబోయే కాలంలో మరి సీట్లు పెరుగుతాయి అనుకుంటా. ప్రజెంట్ మనకి 20 మందికి నీట్ రాస్తే 1 సీటే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ లెక్కన ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఎంబీబీఎస్ఏ రావాలని మొండి పట్టుకుని కూర్చోవద్దు. ఆల్టర్నేటివ్ కూడా థింక్ చేయండి. థింక్ చేస్తే మనకి పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఒకవేళ మరి బంగారం లాంటి మీ యొక్క జీవితాన్ని మరి టైంని ఈ యొక్క నీట్లో వేస్ట్ చేసుకోవద్దు. వస్తే మంచిదే, నో ప్రాబ్లం. 100-200% నేను హ్యాపీగా ఉంటాను. రాకపోతే అదే కావాలని మనము ఉండటం అయితే వేస్ట్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.